సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. జూనియర్ ఎన్టీఆర్ పైన కొంతమంది కొన్ని రకరకాలుగా మాధ్యమాల్లో ట్వీట్ల రూపంలో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు, కొన్ని పోస్టులు ఏంటంటే, ఈ మొన్న సమంత గారి విషయంలో స్పందించావు, మరి అప్పుడు మీ మేనత్త విషయంలో ఎందుకు నీకు ఈ స్పందన లేదు? ఫస్ట్ స్పందించిన వ్యక్తి నువ్వే, మరి ఆ టైంలో ఎందుకు స్పందించలేకపోయావు అని చెప్పి అటాక్ చేస్తున్నారండి. అది ఆ టైం అసలు యాక్చువల్గా చాలా అట్టుడికిపోయింది. మరి ఆ టైంలో సైలెంట్గా ఉన్నావు. ఆ ప్రశ్న వేయటంలో ప్రజలు కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ న్యాయమే కదా. ఇప్పుడు ఆ రోజున రాజకీయాలతో సంబంధం లేకుండా ఏనాడు బయటికి రానటువంటి నీ మేనత్తే కదా ఆవిడ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు తేజం, తెలుగు ప్రజలు అంటేనే గుర్తొచ్చే ఎన్టీ రామారావు గారి కూతురు ఆవిడ. ఆవిడికి జరిగిన అవమానానికి నువ్వు బయటకు వచ్చినటువంటి స్పందన, ఆ రోజున నువ్వు స్పందించిన తీరును బట్టి జనాలు ఏమన్నారంటే, అసలు స్పందించకుండా ఉంటే గోల్ లేకుండా పోయేది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అసలు స్పందన లేదు, అలాగే ఊరుకుంటే ఓహో ఇష్టం లేదనుకునేవాడు. ఆ రోజున మాట్లాడింది మీకు జ్ఞాపకం ఉందా? ఒక బంధువులాగా కాకుండా ఒక కామన్ మ్యాన్ లాగా నేను మాట్లాడుతున్నాను, ఇలాంటిది ఎవరు చేసినా తప్పే అని చెప్పి చాలా సున్నితంగా చాలా దీనిగా మాట్లాడటం మనం చూసాం. మరి ఇక్కడ అంత ఇదిగా ఎందుకు పొడుచుకొచ్చిందో నాకు అర్థం కాల. బ్రహ్మాండమైన పెద్ద ట్వీట్ చేశారు, అసలు బెదిరిస్తున్న పద్ధతిలో. మీరు కనుక ఇది చేయకపోతే మేము అది చేస్తాం అనేటువంటి పద్ధతి. ఇది తన స్థాయిని తనే తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 3 యాక్టర్స్ కనుక తీసుకుంటే దాంట్లో ఒకటిగా ఉంటాడు. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. యాక్టర్గా, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. నటుడిగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది. కానీ తెలిసి తెలియకుండా చేస్తున్నటువంటి ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, మనవాళ్లే పోనీలేని తెలుగుదేశం క్యాడర్ అతని దగ్గర అవుతున్న ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి చేసి దూరం అవుతున్నాడు. ఇవాళ దేవర అనేటువంటి సినిమా ఇవాళ సాధించినటువంటి విజయం కంటే చాలా ఎన్నో రెట్లు సాధించాల్సిన సినిమా అది. కానీ ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అక్కడ. తెలిసి తెలియకుండా అన్నటువంటి 2-3 స్టేట్మెంట్స్లో కొన్ని వర్గాలను ఆయన దూరం చేస్తున్నాడు. ఎవరి పని వాళ్ళని చేసుకొని ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కొరటాలు సమర్థిస్తూ మాట్లాడినందుకు చిరంజీవి ఫ్యాన్స్, చిరంజీవికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నెగిటివిటీ మొదలుపెట్టారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు అసలు మొదటి నుంచి ఎప్పుడైతే ఆ సందర్భంలో అసలు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత అసలు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం, తర్వాత గెలిచిన తర్వాత ట్వీట్ చేయటం, దాంతో ఇంకా పుండు మీద కారం జల్లినట్టు అయింది వాళ్ళకి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప మనస్తత్వం ఏంటంటే, రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెట్టారా, దగ్గర పెట్టారా, లేకపోతే లొకేషన్ బైక్ తీసుకురావడానికి పెట్టారా అనేటువంటిది ప్రత్యేకమైన చర్చ. కానీ దేవర సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అడగగానే ఏమాత్రం ఇది లేకుండా ఎంతవరకు పెంచుకోవడానికి అంతవరకు అవకాశం ఇచ్చారు చూసారా. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. దాన్నే చూస్తాడు ఆయన. కానీ అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు, దాదాపు 80 దేశాల ప్రజలు కదిలినప్పుడు నువ్వు అసలు పూర్తి స్థాయి మౌనం పాటించడం అనేటువంటిది ఏంటంటే నిన్ను ఒక అవకాశవాదిగా ముద్రేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు సమంత పాటి చేయరా? ఇప్పుడు ఈ అమ్మాయిని అనవసరంగా ఏదో వాళ్ళు బతుకుతున్న మనిషిని అలాంటి మాట ఆవిడ అంటం అనేటువంటిది 100% మానవుడన్న ప్రతి వాడు ఖండించాల్సిందే. మీరు ఖండించారు, దాంట్లో తప్పు లేదు. అలాగే స్పందించాలి. ఒక అగ్ర హీరోగా, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా అలాగే స్పందించావు. కానీ ఇది అప్పుడేమైంది? $1 మిలియన్ ప్రశ్న అదే కదా. అన్నప్పుడు ఏంటంటే నీకు మైలేజ్ వచ్చే దగ్గర మాత్రమే చేస్తావా? నీకు ఏదన్నా సినిమా పరంగా ఇబ్బంది వస్తుంది అన్న దగ్గర ఆగిపోతావా? వీళ్ళందరూ ఒకటేనండి. ఇండస్ట్రీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారి దాకా నమస్కారాలు పెట్టి మర్యాదలు చేసింది ఎందుకంటే అక్కడ ఉన్నవాడు దుర్మార్గుడు. రేపు పొద్దున వీళ్ళు పాన్ ఇండియాకి వెళ్తున్నారు. ఒకప్పుడు 40 కోట్లు 30 కోట్లతో సినిమా అయిపోయేది, ఇవాళ 300 కోట్లు 400 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. అది పెట్టి తీసిన తర్వాత
ఈయన గనక టికెట్ రేట్లకు పెంచకుండా నేను 50కి 30కి మీరు సినిమా చూపించాలి అన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా పవన్ చేశాడు. కళ్యాణ్ గారి సినిమాలు కొన్నిటికి. ఆఖరికి దండం పెట్టాడు కదండి వెళ్ళిపోయిన చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆ. ఎలాగా మీరు తల్లి లాంటి వాళ్ళు మీరు అవును. ఇది చేయాలంటే ఆయన దండం పెడుతుంటే మొహం అటు తిప్పుకొని చూస్తున్నాడు. ఆ. అది ఇవాళకి కూడా చాలా మంది సినీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, చిరంజీవి అభిమానులే కాదు మనలాంటి వాళ్ళకి కూడా బాధ కలిగించింది. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి యాక్టర్గా పక్కన పెట్టండి. అవును. సో ఎక్కడ మనకి మన నిర్మాతలకి ఇబ్బంది వస్తుందో అన్న ఉద్దేశంతో మీరు మౌనం వహించారు, బాగానే ఉంది. అన్నప్పుడు కనీసం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళే స్వతంత్రం నీకు ఉంది కదా, వెళ్ళి కలిసి పరామర్శించి ఇదిగో బయటికి చెప్పడానికి నాకు ఇది బాధ, మీకు తెలియందే ఉంది, నేను చాలా బాధపడ్డాను, ఒక్క మాట అలా వెళ్ళి కలిసి వచ్చారంటే ఈ అపోహలన్నీ ఉండేవి కాదు కదా. పైగా ఇతనే కాకుండా ఆ కళ్యాణ్ రాము కూడా అసలు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఇలాంటి కామెంట్సే వస్తాయి. ప్రజా జీవితంలో ఉన్నారు మీరంతా. మీరు ఏదో ఒక చిన్న ఉద్యోగం ఎవరికి సంబంధం లేకుండా ఉంటే మీ బతుకు మీది. కానీ అనుక్షణం కొన్ని లక్షల కళ్ళు మీ ప్రతి కదలికని గుర్తిస్తున్నప్పుడు ఏంటంటే పాపం వాళ్ళ జీవితాలు కూడా కత్తి మీద సాములాంటివి. వాళ్ళకు ఉండే కంపల్షన్స్ రిజర్వేషన్స్ ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో వీటికి అతీతంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అతనికి ఉన్నటువంటి వాగ్దాటికి సబ్జెక్ట్ నాలెడ్జ్కి ఏదో ఒక రోజు బ్రహ్మాండమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవ్వటంలో ఏ రకమైన అనుమానం లేదు. అప్పటి వరకు భారతదేశాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగేటువంటి అన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి. కానీ వ్యక్తిగా కొన్ని విషయాలు మనకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది కాకుండా వాటికి అతీతంగా ఆలోచించగలిగినప్పుడే గొప్ప వ్యక్తుల్లో ఒకళ్ళుగా ఉండగలుగుతారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అంటే అంత స్థాయి వయసు లేకపోవటం, మెచ్యూరిటీ కూడా అంటే ఆ అనుభవం లేకపోవటం కూడా కొన్ని ఇలాంటి చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకుంటారేమో చూద్దాం.